ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని బ్రీఫ్ గా చూద్దాం. దర్శక ధీరుడు రాజమౌళితో మహేష్ బాబు చేయబోయే సినిమా లాంచ్ ని ఏప్రిల్ 9కి కాకుండా ఆగస్టు 9కి వాయిదా వేశారట. అప్పుడే సినిమా మొదలు కాబోతోందట. ఉగాదికి లాంచ్ అవ్వాల్సిన మూవీని ఆగస్టుకి వాయిదా వేయడానికి పాన్ వరల్డ్ మార్కెట్ కారణమంటున్నారు. రాజమౌళి మూవీకి హాలీవుడ్ డైరెక్టర్స్ అయిన స్పిల్బర్గ్, జేమ్స్ కామెరన్ వస్తున్నారట. అలానే ఇంటర్నేషనల్ మీడియాని కూడా ఆహ్వానించే పనిలో ఉన్నాడు రాజమౌళి అంటున్నారు. అందుకే ఏప్రిల్ 9th కాకుండా ఆగస్టు 9కి లాంచింగ్ ని వాయిదా వేసి టైం తీసుకుంటున్నారట. దేవర మూవీ అక్టోబర్ 10కి రాబోతోంది. అయితే మార్చి 2వ వారం నుంచి దేవర క్లైమాక్స్ ని షూట్ చేయబోతోంది సినిమా టీం. మార్చి 2వ వారం మొదలై 12 రోజులు ఓ షెడ్యూల్, ఆ తర్వాత 32 రోజులు మరో లెంతీ స్కెడ్యూల్ ని ప్లాన్ చేసిందట కొరటాల శివ టీం. త్రివిక్రమ్ మేకింగ్ లో బన్నీ చేయబోయే సినిమాకి నేపథ్యం ఫిక్స్ అయింది. ఇందులో నైజాం బాబుగా కనిపిస్తాడట ఐకాన్ స్టార్. తెలంగాణ యాస నేర్చుకునే పనిలో ఉన్న బన్నీ గతంలో రుద్రమాదేవి మూవీలో తెలంగాణ యాసలో పంచ్ డైలాగ్స్ విసిరాడు. మాస్ట్రో ఇళయరాజా బయోపిక్ తీసే దర్శకుడి పేరు మారింది. బాలీవుడ్ డైరెక్టర్ బాల్కి తీయాల్సిన ఈ సినిమాను మరో దర్శకుడు తీయబోతున్నాడట. ధనుష్ లీడ్ రోల్ ప్లే చేసే ఈ మూవీని మర్రి సెల్వరాజ్ అనే డైరెక్టర్ తెరకెక్కించబోతున్నాడట. రెబల్ స్టార్ ప్రభాస్ తో నాగశ్విన్ తీస్తున్న మూవీ కల్కి. ఈ సినిమా కృష్ణుడి కాలం నుంచి 2898 వరకు జరిగే కల్కి జర్నీ అని తెలుస్తోంది. 6000 సంవత్సరాల ప్రయాణాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నారన్న అంశం సోషల్ మీడియాలో వైరల్ అయింది. డైరెక్టర్ ఆట్లీ జవాన్ 2 రూమర్స్ కి బ్రేక్ వేశాడు. షారూక్ ఖాన్ తో సినిమా తీయాలన్న తన డ్రీమ్ నెరవేరిందన్నాడు. జవాన్ ని మించే కథ దొరికితే షారూక్ తో సినిమా అన్న తను మొత్తానికి జవాన్ 2 రూమర్స్ కి బ్రేక్ వేశాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో శంకర్ తీస్తున్న మూవీ గేమ్ చేంజర్. ఈ సినిమా దీపావళికి రాబోతోందట. ఆగస్టులో పుష్ప, సెప్టెంబర్లో ఓజీ, అక్టోబర్లో దేవర వస్తుండటంతో దీపావళికి గేమ్ చేంజర్ ని రిలీజ్ చేయాలనుకుంటున్నారట.